మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా జావా స్క్రిప్ట్ తెలుసుకునే పట్లు ఎందుకు ఉపయోగిస్తాము, ఎక్కడ ఉపయోగిస్తాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలాగా మన లోకల్లో సెటప్ చేసుకుంటాం అనే దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్క్రిప్టింగ్ ఎలా రాయాలి, మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాగా జావా స్క్రిప్ట్లో మనం ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలి నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ మేక్స్ వెబ్సైట్ ఇంటరాక్టివ్. ఎందుకు యూజ్ చేస్తాము జావా స్క్రిప్ట్ని? ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేక్స్ వెబ్సైట్స్తో మాట్లాడటానికి, ఇంటరాక్టివ్ అవ్వడానికి జావా స్క్రిప్ట్ కావాలి. యూ డోంట్ ఇన్స్టాల్ జావా స్క్రిప్ట్ ఇట్సెల్ఫ్. మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేయటం కుదరదు అనమాట. ఎందుకు? ఇట్ ఆల్రెడీ రన్స్ ఇన్ ఆల్ మోడర్న్ బ్రౌజర్స్. ఏ బ్రౌజర్ తీసుకున్నా కానీ జావా స్క్రిప్ట్ ఆల్రెడీ డిఫాల్ట్గా రన్ అవుతుంది. మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం లోకల్లో టు యూజ్ ఇట్ లోకల్లీ ఫర్ డెవలప్మెంట్, మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటే యూ మస్ట్ ఇన్స్టాల్ node.js. JS మీన్స్ జావా స్క్రిప్ట్ విచ్ లెట్స్ యు నో రన్ జావా స్క్రిప్ట్ అవుట్ సైడ్ ద బ్రౌజర్. అంటే మనం డిఫాల్ట్ వాడే బ్రౌజర్ కాకుండా మన లోకల్లో మనం క్రియేట్ చేయాలంటే, డెవలప్ చేయాలంటే node.js అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత జావా స్క్రిప్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్, ఎందుకు ఉపయోగిస్తామంటే వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్స్, సర్వర్ సైడ్ అప్లికేషన్స్, గేమ్స్ అండ్ ఈవెన్ డెస్క్టాప్ యాప్స్. ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ వాడతారు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుంటారంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ముందుగా జావా స్క్రిప్ట్ తెలుసుకున్నారు. అసలు వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అనేది తెలియాలి మనకి. ఎందుకంటే వేర్, హౌ, వెన్ అనే వాటికి మనకి మీనింగ్ తెలిస్తే మనకి ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ డెఫినేషన్ ఏంటంటే, ద డెఫినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం దట్ ఎనేబుల్స్ డైనమిక్ బిహేవియర్. డైనమిక్ బిహేవియర్ అంటే ఇట్ విల్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. మన బిహేవియర్ కానీ, మన ఎమోషన్స్ కానీ ఎలాగైతే సెకండ్స్ మినిట్ టు మినిట్ చేంజ్ అవుతుంటాయో, ఇక్కడ కూడా ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎనేబుల్స్ డైనమిక్ బిహేవియర్ ఆన్ వెబ్సైట్స్. మన వెబ్సైట్స్ ఒక పేజ్ మీద ఒక బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకో బటన్కి వెళ్ళటం, అలాగా కలర్స్ చేంజ్ అవ్వటం, అవన్నీ చేసేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ అనమాట. తర్వాత ఇట్ కెన్ అప్డేట్. ఏం అప్డేట్ చేయాలి? హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సిఎస్ఎస్ మీన్స్ మ్యానిపులేట్ సిఎస్ఎస్, క్యాస్కేడ్ స్టైల్ షీట్ అండ్ హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్స్. వీటన్నిటికీ ఉపయోగిస్తారు. ఇది డెఫినేషన్స్. కీ ఫీచర్స్: రన్స్ డైరెక్ట్లీ ఇన్ బ్రౌజర్స్ మీద డైరెక్ట్లీగా, అంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, సఫారీ మీద డైరెక్ట్గా రన్ అవుతుంది. సపోర్ట్స్ మల్టిపుల్ పారాడైమ్స్. అంటే ఏంటంటే ఈవెంట్ డ్రివెన్, ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇవన్నిటి మీద సపోర్ట్ చేస్తుంది. వర్క్స్ బోత్ ఆన్ క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్ సైడ్, అండ్ సర్వర్ సైడ్ అంటే Node.js. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్స్ మనం యూజ్ చేసుకునే వాళ్ళ దగ్గర, సర్వర్ సైడ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండు పద్ధతిలో జావా స్క్రిప్ట్ అనేది చాలా రోల్ ప్లే చేస్తారన్నమాట. హౌ టు ఇన్స్టాల్ జావా స్క్రిప్ట్ లోకల్లీ. మనం ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి జావా స్క్రిప్ట్ లోకల్లీ అంటే, ముఖ్యంగా జావా స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ నీడ్ ఇన్స్టాల్. జావా స్క్రిప్ట్ గా తనంతట తనకు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ బ్రౌజర్ సపోర్టెడ్ అనమాట. బట్ ఫర్ లోకల్, మనం లోకల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి అవుట్ సైడ్ ద బ్రౌజర్స్ అంటే ఏంది? గూగుల్ చెప్పాం కదా ఇంతకుముందు, ఇప్పుడే చూపించాం కదా బ్రౌజరు, సఫారీ. ఇక్కడ ఏం చూపించాము? బ్రౌజర్ సైట్స్ అంటే క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఎడ్జ్ కానీ, సఫారీ అనేవి బ్రౌజర్స్. అవి కాకుండా మనం లోకల్లో డెవలప్ చేసుకోవడానికి అవుట్ సైడ్ బ్రౌజర్స్ యూ నీడ్ Node.js. ఇది Node.js ఇన్స్టాల్ చేయాలి. ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను, స్టెప్స్ చూపిస్తాను. డౌన్లోడ్ Node.js. ఇక్కడ గో టు Node.js. స్టే ట్యూన్ టు మై ఛానల్.
హౌ టు ఇన్స్టాల్ జావా స్క్రిప్ట్ లోకల్ అంటే జావా స్క్రిప్ట్ని మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి బ్రౌజర్ సపోర్టెడ్. బ్రౌజర్ అంటే ఏం చెప్పాం? క్రోమ్, ఎడ్జ్, సఫారీ, ఇవన్నీ చెప్పాం కదా. అలా కాకుండా మనం సపరేట్గా లోకల్లో వితౌట్ బ్రౌజర్స్ సపోర్ట్ లేకుండా మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే నోడ్ జేఎస్ అనేది కావాలి. ఈ నోడ్ జేఎస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. డౌన్లోడ్ నోడ్ డాట్ జేఎస్ అనే దాని మీద డౌన్లోడ్ చేసుకోవాలి. గో టు నోడ్ జేఎస్ డాట్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చేసి ఇలా హైలైట్ చేసి ఇక్కడ అది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇలా నోట్ జేఎస్ వస్తుంది. ఇక్కడ నోట్ జేఎస్కి వచ్చిన తర్వాత మనకి సిస్టమ్ ఏ సపోర్ట్ చేస్తుందో, మనకి ఏం సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, విండోస్, మ్యాక్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని చూసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి, ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్, లేకపోతే గెట్ నోట్ జేఎస్ అనేది కూడా క్లిక్ చేయొచ్చు. ఇదనమాట, ఇలా చేయాలి. తర్వాత నోట్ జేఎస్ ఇంక్లూడ్ ఎన్పిఎం. ఎన్పిఎం ఉంటుంది. ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అదే మనకి పైథాన్ అయితే పిప్ అని ఉంటుంది. పిప్ అంటే పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఇక్కడ ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్స్టాల్ లైబ్రరీస్. ఇక్కడ మనం నోడ్ జేఎస్ జావా స్క్రిప్ట్ సంబంధించిన లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందుగా నోడ్ జేఎస్ డాట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. మనకు లాంగ్ టర్మ్ సపోర్ట్ చేసే దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? నోడ్ జేఎస్లో ఏముంటుంది? ఎన్పిఎం ఉంటుంది. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. మనకి సంబంధించిన ఆల్ ప్యాకేజెస్ అనేది మనం లైబ్రరీస్ అని ఎన్పిఎంలో ఉంటాయి. తర్వాత ఇన్స్టాల్ నోడ్ డాట్ జేఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? రన్ ద ఇన్స్టాల్. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత రన్ ద ఇన్స్టాలర్ అండ్ ఫాలో ద స్టెప్స్. వర్క్స్ ఆన్ విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లినక్స్ కానీ. వెరిఫై ఇన్స్టాలేషన్ ఎలాగా వెరిఫై చేయొచ్చు? నోడ్ వి ఎన్పిఎంవి. మనకి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను కదా. నేను కమాండ్ ప్రాంప్ట్ వెళ్తాను. సిఎండి అని కొట్టండి, క్లిక్ చేయండి. సిఎండి అని క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఇలా వస్తుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అది ఎగ్జిక్యూషన్ అయిందా లేదా, అంటే అది మనకి అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నోడ్ డాట్ నోడ్ హైఫన్ స్పేస్ ఇచ్చి నోడ్ హైఫన్ వి అని కొట్టండి. అది వచ్చింది వర్షన్. వి అంటే వర్షన్ 24.11.1. తర్వాత మళ్ళీ సేమ్ ఎన్పిఎం హైఫన్ వి అని కొట్టండి. ఎన్పిఎం కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇదిగో 11.66.4 మనకి ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది, ఎన్పిఎం కూడా ఆ ప్యాకేజ్ మేనేజర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే సెటప్ యువర్ ఎడిటర్. ఇక్కడ ఎడిటర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎడిటర్ అంటే మనం విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ వాడతాము. ఎక్లిప్స్ అనేది ఏంటి, జావా సపోర్ట్ ఎడిటర్ వాడతాము. ఇంకా విఎస్ కోడ్ తర్వాత ఇక్కడ జూపిటర్ ఉంటుంది, జూపిటర్, పైచామ్, తర్వాత ఇలా అన్ని ఎడిటర్స్ అనమాట. మనకి ఏ ఎడిటర్ కావాలంటే ఆ ఎడిటర్. మనం విఎస్ ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. రన్నింగ్ ఆన్ జావా స్క్రిప్ట్. ఈజీలీ క్రియేట్. ఏదైనా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇవ్వాలి? ఫైల్ నేమ్ సపోజ్ బాల డాట్ జేఎస్ జావా స్క్రిప్ట్, ఎక్స్టెన్షన్ జేఎస్ అనే వాళ్ళ. తర్వాత రన్నింగ్ ఆ నోడ్ ఎలా రన్ చేయాలి? నోడ్ ఆ ఫైల్ నేమ్ బాల డాట్ జేఎస్. సేమ్ అలాగా. సపోజ్ అలా కాకుండా మన పైథాన్ అయితే పైథాన్ బాల డాట్ పీవై ఇలాగా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద స్టెప్స్ వేర్ వీ కెన్ యూజ్ జావా స్క్రిప్ట్. అంటే ఇక్కడ చూడండి, వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ వాడతారు, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్స్, డెస్క్టాప్ యాప్స్, గేమ్ డెవలప్మెంట్, డేటా విజువలైజేషన్, ఐఓటీ అండ్ స్మార్ట్ డివైజెస్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ డివైజెస్. JavaScript can run microcontrollers via frameworks like Johnny 5. ఇదనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు జావా స్క్రిప్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్
నీట్గా ఎలా స్క్రిప్టింగ్ రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.